హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కాణిపాక నుంచి అయితే అరుణాచలం అయితే వచ్చేసామండి. ఇక్కడే మేము రూమ్ తీసుకుంది. మేము అక్కడ 4:30 కల్లా స్టార్ట్ అయ్యాము కాణిపాకలో. ఇక్కడికి వచ్చేసరిపటికే 8:30 అయితే దాటింది. 8:30 వరకే దర్శనాలు అన్నారు. ఇంకా అందుకని దర్శనానికి వెళ్ళలేదు. ఇంకా మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేస్తా తను జర్నీలో మేము బాగా అలసిపోయామండి. ఇంక అందుకని రూమ్ తీసుకొని నిద్రపోయామన్నమాట. మళ్ళీ మార్నింగ్ 4 కల్లా లేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా నియర్ బైయే ఉందండి మేము తీసుకున్న దానికి. ఒక 1/2 కిలోమీటర్ అలా ఉండిద్దేమో అంతే. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఒక 3 అవర్స్ పట్టిందండి మాకైతే దర్శనం లోపల. మళ్ళీ అంటే వెళ్ళేటప్పుడు లైటింగ్లో బాగుంటుంది కదా అని వీడియో తీశాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వీడియో తీశానండి. చూడండి వీడియో అయితే. మనశ్శాంతిగా నేనైతే 2 సార్లు అయితే దర్శనం చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే గిరి ప్రదక్షిణ చేశానండి. అప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ అయితే లేదనమాట. గిరి ప్రదక్షిణ చేశానప్పుడు నాకు కొంచెం కాళ్ళకైతే ప్రాబ్లం అనమాట. కొంచెం నడవంగాలంటే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ నడవంగానే కాళ్ళకైతే బొబ్బల్లాగా అలా వచ్చేస్తాయి అన్నమాట. కాకపోతే చెయ్యాలి అన్న దీంతో ఒకసారైనా చేయాలి లైఫ్లో అనుకున్నాను, చేశానండి. ఇంకా ఆయన దయ, మా వారు కానీ బాబు కానీ ఏమో నాకు తెలియదు. తర్వాత ఈసారి అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ అయితే చేయలేదన్నమాట. అప్పుడైతే మా అబ్బాయికి కూడా బాగా అంటే 14 కిలోమీటర్స్ అంటే మాటలు కాదు కదండి. తను కూడా నడిచాడు. మేము నడవటం ఏముందండి, తను నడవటం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. తనకి కొంచెం అంటే శివుడు అంటే కొంచెం ఇష్టం ఎక్కువ అండి. ఇంకా దాంతో తను బాగా అంటే శివాలయం అని అంటే కొంచెం ముందే ఉంటాడనమాట. దానివల్ల కూడా నో ప్రాబ్లం హ్యాపీగా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. మా బాబు వల్లే నేను 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నా అండి. ఒకసారి తను నాకు కనిపించలేదమ్మా దేవుడు అన్నాడు. మళ్ళీ అలా వెళ్ళామన్నమాట. ఇదేనండి క్యూ. ఇంకా మేము వెళ్తున్నాము లోపలికి. ఇంక ఇలా క్యూలోకి వెళ్ళాక ఇంకా ఫోన్ అయితే అండి మేమైతే బయటికి తీయలేదు. ఎందుకంటే టెంపుల్ అంటే ఏదైనా ఎక్కడైనా టెంపులే, మనం అలా ఇచ్చేయకూడదు అనేది అయితే నా ఉద్దేశం. ఇంకా బయటకు వచ్చాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడైతే ప్రసాదాలు అవన్నీ ఉన్నాయండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది ఒక గోపురం అండి. మొత్తం మనకి 8 గోపురాలు ఉంటాయి కదండి. అవైతే మ్యాక్సిమం ఇక్కడి నుంచే మేము చూసాము. అంటే లాస్ట్ ఇయర్ అన్నీ చూసాము. కాకపోతే మళ్ళీ ఇక్కడి నుంచి అన్ని గోపురాలు అయితే కనిపించినాయండి. మనం చూసుకొని లెక్క పెట్టుకుంటూ ఉండటమే అనమాట. అసలు కట్టిన వాళ్ళకి ఇవ్వచ్చండి. అసలు ఎంత బాగుందంటే నాకైతే ఆ గోపురాలను చూస్తుంటేనే భలే అనిపించింది అనమాట. ఇంకా తర్వాత ఇదంతా చూసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే నిద్రపోయాము. మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా అవ్వదు కదా. మళ్ళీ తిరుపతిలో మేమైతే రూమ్ కూడా బుక్ చేసుకోలేదండి. చూడాలి రూమ్ బుక్ అయిద్దా లేదా. అప్పుడు మళ్ళీ మేము కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి ఇంకాసేపు అయితే పడుకొని స్టార్ట్ అవుదాంలే, చాలా టైం ఉంది కదా అన్నట్లు ఇంకా వెళ్తా టిఫిన్ చేసేసి రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకెక్కడైతే నేను అదే 360 ఒత్తులది కూడా వెలిగించానండి. అప్పుడు మా వారు వచ్చేసి వీడియో తీస్తారని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఆ టైంలో ఖాళీగా ఉండటం ఎందుకని నేనైతే ఆ ఒత్తులు కూడా వెలిగించేసాను అనమాట. అంటే మనం కనిపించటం మనం చేసే పనులు కాదు కదండి. అక్కడ మనం వెళ్ళిన పర్పస్ మీకు కూడా చూపిద్దాము టెంపుల్స్ని అన్న ఉద్దేశమే అనమాట. మ్యాక్సిమం మేము ఎక్కువ టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి మీకు టెంపుల్స్ వీడియోలే వస్తూ ఉంటాయి.
అలా అని రొటీన్ అనుకోవద్దండి. కొత్త కొత్తవి కూడా ఖచ్చితంగా నేను వెళ్ళి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి. ఇంకా బోల్డ్ అయితే వస్తాయండి, మనకి టెంపుల్సే కాదు అన్ని వీడియోస్ అయితే వస్తాయి, కుకింగ్ వస్తుంది, కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తాయండి. మా వారు కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎగ్జామ్స్ టైం వల్ల నేను వీడియోస్ అయితే కొంచెం తక్కువే తీస్తున్నానండి. తను కొంచెం ఫ్రీ అయితే కనుక మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాము.